రెండవ వాళ్ళతోటి అదృష్టం పడుతుంది ఆటోమేటిక్‌గా. హుహు. అది కూడా మనం చూస్తూ ఉండొచ్చు. చాలామంది నేను వందల చాట్స్ చూస్తుంటాను కాబట్టి అవునవునవును. గురువుగారు మా మొదటి భార్య ఇలా కాలం చేసింది. ఇలా సో అండ్ సో. రెండో ఆవిడ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంటారు? నాకు ఫస్ట్ ఇబ్బందిలాగే ఇది గూడా ఉంటుందంటే, లేదు బాబు ఆ దోషం అంతటితో అయిపోయింది. అందుకే కదా మనం కొన్ని దోషాలున్నప్పుడు, కుజ దోషం ఉన్నప్పుడు, ద్వికలత్ర దోషం ఉన్నప్పుడు, మాంగళ్య దోషాలున్నప్పుడు కుండ పెళ్ళిళ్ళు చేస్తుంటాం. అర్క వివాహాలు అవునవును. చేస్తూ ఉంటాం. అవును. ఎందుకు అరటి చేస్తామంటే చెట్టుతో పెళ్లిళ్లు అదే చేస్తుంటారు. కాబట్టి ఎందుకు చేస్తామంటే, ఈ దోషాన్ని కొంతైనా తగ్గిచ్చేదానికి ఒక అవకాశం కోసమే చేస్తాం. గురుగారు 'ఐశ్వర్య రాయ్' గూడా అరటి చెట్టుతో చేశారట నిజమేనా? అవును. అవునా? చేశారు. లేకపోతే ఆవిడ సినిమా స్టార్ గదా! ఓకే. ఆటోమేటిక్‌గా ఉంటాయి కొన్ని ఓకే. ఇబ్బందులనేవి ఓకే. తప్పవు వాళ్ళకి. ఓకే. ఓకే. అయితే అంత దూరం వెళ్ళకుండా ఈ దోష నివృత్తి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఒకరితోనే సంసారం చేసేదానికి, ఆ ఇంట్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫెమిలియర్‌గా చెప్పాలంటే ఎక్కువగా సినిమా స్టార్స్‌నే ఇవి ఆవహించి ఉంటాయి. మీరు ఓకే. చూడండి అవును. చాలామంది మన సినిమా స్టార్స్‌ని చూస్తే అవును. 'కృష్ణ' చూసినా, 'ఎన్టీఆర్' చూసినా, మనం 'జయలలిత' గారిని చూసినా, ఇప్పుడు మనకి తమిళనాడు సీఎం 'విజయ్' గారిని చూసినా, మన 'పవన్ కళ్యాణ్' గారిని చూసినా ఎంతమంది సెలబ్రిటీస్ చెప్పండి మీకు? 'నాగార్జున' గూడా అంతేగా. అంతే. అవును. ఇప్పుడు అవును. ఎంతమంది సెలబ్రిటీస్ చెప్పండి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే, ఎందుకు ఇలాంటి అవకాశం కలుగుతుంది? ఇలాంటిది ఏదైనా సరే అంత మంచిదేం కాదు గదా! సమాజంలో చూసేదానికి మంచిది కాదు. కరెక్ట్. కానీ దీన్నంతా ఏమంటామంటే, పూర్వజన్మ లిఖితం అంటాం. హ్మ్. పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యానుసారంగా కర్మ ఫలితాలన్నీ. కర్మ ఫలితాల్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి. అయితే ఎంతో కొంత తెలుసుకొని మనం ఇప్పుడేంటంటే కొంత రెమెడీ చేసుకుంటే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కర్మ రైట్. నుండి తప్పించుకోవటం కష్టమే. కష్టమైనప్పటికీ కూడా దాన్ని ఎంత బాగా తప్పించవచ్చనేది మనకి శాస్త్రం చూపిస్తున్న మార్గం. హీరో 'ప్రభాస్‌ని' తీసుకోండి. హ్మ్. 'సల్మాన్ ఖాన్' తీసుకోండి. 'రాహుల్ గాంధీని' తీసుకోండి. హ్మ్. వీళ్ళకి ఏం తక్కువ గురుగారు? ఏముంది నరేంద్ర హ్యాపీగా మోడీ గారిని మోడీ తీసుకోవచ్చుగా. మన ప్రధాని యోగి నరేంద్ర మోడీ ఆదిత్యనాథ్‌ని గారు తీసుకోవచ్చుగా. యెస్. అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే సన్యాసం స్వీకరించాడు హ్మ్. అనుకుందాం. ఆ! వీళ్ళు గ్లామర్ బాయ్స్. హ్మ్. 'ప్రభాస్' కానీ, హ్మ్. 'సల్మాన్ ఖాన్' గాని హ్మ్. వీళ్ళంతా. హ్మ్. వీళ్ళకేమైంది గురుగారు? ఆ సంపద ఉంది. అన్నీ ఉన్నాయి గదా! హ్మ్. పెళ్లి ఎందుకు అడ్డుపడుతుంది వీళ్ళకి? ఎందుకు హ్మ్. కావట్లేదు? ఇప్పుడు ఒక మనిషి ఈ జన్మలో సపోజ్ ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఈ జన్మ ఒక అతను తీసుకున్నాడు. తీసుకొని తన యొక్క తీవ్రమైన కోరికల ద్వారా నెక్స్ట్ జన్మ తీసుకుంటూ ఉంటాడు. అచ్చా! ఓకే. చివరి శ్వాసలో ఏదైతే స్మరణ చేస్తూ ఉంటారో నెక్స్ట్ జన్మ అదే వస్తుందని మన శాస్త్రం చెప్తుంది. ఓకే. ఓకే. ఎన్నో కోరికలతోటి వాళ్ళు వెంపర్లాడతారు. ఓకే. వెంపర్లాడి, వెంపర్లాడి జన్మ తీసుకుంటారనమాట. ఏముంటాయి అతని కోరికలంటే, ఈ దేశాన్ని పరిపాలించాలి. అనే కోరిక ఒకడికుంటుంది. ఓకే. నేను అద్భుతంగా మంచి యోగాలు అనుభవించాలి అనే కోరిక ఒకడికుంటుంది. ఇంకొకరికి మంచి పరిపాలన అందించాలి. ఈ దేశానికి మంచి పరిపాలన అందించాలి అనే కోరిక ఉంటుంది. ఒక్కొక్కడు ఏం చేస్తారు? నేను స్వామివారిని తెలుసుకోవాలి. నేను మోక్షానికి ఎళ్ళిపోవాలి అంటారు. ఇలా అనేక రకాల కోరికలతోటి ఒక జన్మ అయిపోతుంది వాళ్ళకి. హ్మ్. ఓకే. నెక్స్ట్ జన్మ వాళ్ళని కొంతమంది ఏం చెప్తామంటే కారణ జన్మలు అంటాం. కారణ జన్మ తీసుకుంటామంటారు. ఎందుకంటే అతను ఎంతో మందిని చూస్తూ, చూస్తూ, చూస్తూ ఈ సమాజంలో పెరుగుతాడు. అబ్బా! నాకు అవకాశం వస్తే నేను ఇలా చేయాలి. అవును. నాకు అవకాశం వస్తే నేను ఇలా నడుచుకుంటాను. ధర్మాన్ని 4 పాదాల మీద నేను నడిపిస్తాను అని ఒక్కొక్కరు సంకల్పం తీసుకొని కాలం చేస్తూ ఉంటారు. వాళ్ళకి 60 సంవత్సరాలప్పుడు, 70 సంవత్సరాలప్పుడు కాలం అయిపోతున్నారు. ఓకే. కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ కోరికలని నెక్స్ట్ జన్మ తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా. ఈ నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు ఇతని పుణ్యం ఎంతుంది? ఇతని పాపం ఎంతుంది? హుహుహు. ఈ పాప పుణ్యములను అనుసరించి ఓకే. ఇతను పూర్వజన్మలో చేసుకున్న పాపం చాలా గట్టిగా ఉంది. పుణ్యం చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిని సంపద క్రియేట్ చేస్తుంది. పుణ్యమే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మోడీ గారికి దేశాన్ని పరిపాలించే అంత పుణ్యం ఉంది. ప్రభాస్‌కి ఆటోమేటిక్‌గా మన ఈ తెలుగు రాష్ట్రాలు గావచ్చు, యావత్ ప్రపంచం మొత్తం గావచ్చు, అవును. అవును. స్టార్ అయ్యే యోగం ఉంది అతనికి. ఎందుకంటే వాళ్ళ యొక్క బలమైన సంకల్పాలు అంతంత గొప్పగా జన్మలు తీసుకుంటారు. దీనికేంటంటే ప్రత్యేకంగా గ్రహస్థితిలో గూడా ఇలాగే పుట్టాలి ఇతను. ఇతనికి మ్యారేజ్ అవ్వకుండా ఈ గ్రహాలు యోగించేలాగా ఓన్లీ సెలబ్రిటీ యోగం మాత్రమే ఉంటుంది. మ్యారేజ్ యోగం తక్కువగా ఉంటుంది. అలా పర్టిక్యులర్‌గా గ్రహస్థితి ఉంటుంది. వాళ్ళ చార్ట్స్ మనం చూసినప్పుడు తెలిసిపోతుంది. కానీ దీన్నేంటంటే మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే కారణ జన్మే అంటాం. ఓకే. ఓకే. వాళ్ళ యొక్క సంకల్పానికి కలిగిన జన్మ అంటాం. అంతే. ఇది అబ్బా! అసలు నిజమైన రహస్యం. సూపర్. సూపర్. 'అమితాబ్ బచ్చన్' తీసుకుందాం. హ్మ్. 'అనిల్ అంబానీ', హ్మ్. 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 'ముఖేష్ అంబానీ' వాళ్ళ తమ్ముడు. హ్మ్.
మనకు తెలిసిన అమితాబ్ బచ్చన్ అయితే మంచోడు, అంటే ఆయన ఏమి తప్పు కూడా కనీసం ఏం చేయడు. ఉమ్, రోడ్డు మీదకి వచ్చాడు ఒకనొక దశలో, అవును. టక్కన రోడ్డు మీదకి వచ్చాడు, ఆర్థికంగా ఉమ్, పూర్తిగా పతనమై ఉమ్, ఇల్లు కూడా లేని స్థితిలో రోడ్డు మీదకి వచ్చాడు ఆయన. ఉమ్, ఇక అనిల్ అంబానీ ఉమ్, అసలు ఒక అద్భుతమైన సామ్రాజ్యానికి వారసుడు, ఉమ్, అప్పుల పాలై ఏం చేయలేని దిక్కుదోచిన స్థితిలో పడిపోయాడు. ఉమ్. ఈ వీటికి ఏంటి కారణం? శని వీళ్ళ మీద ఉన్న వక్ర దృష్టి ఏంటి అసలు? ఏమి లేదు, ఎవరి వక్ర దృష్టి అని కాదు. నవగ్రహాలు ఏమిటంటే మనకి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా పంచమాధిపతి అంటున్నాం, ధనాధిపతి అంటున్నాం, లాభాధిపతి అంటున్నాం. ఉమ్, ఇలా ఆధిపత్యం కలిగిన గ్రహాలు వాళ్ళు పుట్టినప్పుడే రికార్డెడ్ ఇవన్నీ కూడా. ఉమ్, ఒకరు పుట్టిన తర్వాత సంపద వేల కోట్ల రూపాయల సంపద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి. యోగాలు. ఆహా. ఇప్పుడు మనం ఇందాక ఉదాహరణకు అనుకున్నాం, 16 సంవత్సరాలు గురుగ్రహం, 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, అచ్చా, అచ్చా. శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ ఒక 18 సంవత్సరాలు, చంద్ర మహర్దశ ఒక 10 సంవత్సరాలు, ఉమ్, కేతు మహర్దశ ఒక 7 సంవత్సరాలు, రవి మహర్దశ ఇలా ఈ మహర్దశలు సంవత్సరాలు మనకి డివైడ్ చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఆ యోగం 20 సంవత్సరాలు కంటిన్యూగా ఉంది. ఒక శని మహర్దశే నడిచింది, ఆ శని బ్రహ్మాండమైన ఉచ్చస్థానంలో ఉన్నాడు, దశమ స్థానంలో ఉన్నాడు, అద్భుతం. లేదు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, మేనంలో శుక్రుడు ఉచ్చ పొందాడు లగ్నానికి, అతనే దశమాధిపతి అయ్యాడు, అతడే ధనాధిపతి అయ్యాడు. ఇలాంటి యోగం కలిగింది అనుకోండి, ఒక 20 సంవత్సరాల పాటు వాళ్ళని ఎవ్వరూ కూడా కింద దించలేరు. ఆ తరువాత నీచ స్థితిలో ఉన్న గ్రహస్థితి ఎప్పుడైతే వస్తుందో అధపాతాళానికి పడిపోవడం జరుగుతుంది. ఓకే. ఈ దశలే ఏటన్నిటికీ కూడా కారణం. మరి ముఖేష్ అంబానీకి ఏంటి సార్, ఏది పట్టుకున్న బంగారం ఆయన, అసలు దిగడం ఉండదు ఆయనకి ఎక్కడమే. కదా, మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు ఇలా పడ్డవాడు ఒక్కొక్కరు లేసేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే ఎంత పెద్ద స్టార్స్ను కూడా మనం తీసుకోవచ్చు దీంట్లోకి. చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలు సినిమాలు లేకుండా కూర్చున్నారు, తర్వాత మహర్దశ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది చేత తిట్టించుకొని మళ్ళా మహర్దశ ప్రారంభమైంది. మనం బాలకృష్ణ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు సినిమాలు లేకుండా, మళ్ళీ ఇప్పుడు టాప్ 1లో వీళ్ళు ఉన్నారు. ఎందుకుంటున్నారంటే కేవలం గ్రహస్థితి మాత్రమే. తర్వాత కొంతమందికి అసలు అపజయమే లేకుండా విజయం ఉంటుంది. దీన్ని పంచమాలికా యోగం అంటాం. అంటే ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం, ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగించే గ్రహాలు మాత్రమే పడతాయి. ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నవాడు ఒక 10 సంవత్సరాలు యోగిస్తాడు. తర్వాత లాభాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నవాడు ఒక 10 సంవత్సరాలు యోగిస్తాడు. తర్వాత పంచమాధిపతి సూపర్ గ్రహం, భాగ్యాధిపతి సూపర్ గ్రహం, వీళ్ళందరూ మంచి మంచి ఉచ్చస్థానాల్లో ఉండి పంచమాలిక యోగం పట్టిందనుకోండి, ఆ సంపద ఇక తరగదు, తరతరాలు ఆ సంపద ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.